పర్లేదు పర్లేదు, మీరు మాట్లాడుకోండి, అయిన తర్వాత క్లాస్ చెప్తాను. మేము కాలేజ్లో చదువుకునేటప్పుడు మాకు పెద్ద గ్యాంగ్ ఉండేది. సార్ స్టూడెంట్స్ మనం రారా పొరా అన్నాం అనుకో, బయటికి వెళ్ళాలి మళ్ళీ మామా బ్రో అంటారు. ఎందుకు సార్? మన రెస్పెక్ట్ మనం కాపాడుకుంటే బెటర్ కదా. బైక్ కావాలా? పెట్రోల్ డబ్బులు ఉన్నాయా? ఫోన్పే చేస్తాను. క్యాంపస్లో మాత్రం ట్రిపుల్స్ తిరగద్దు, ప్రిన్సిపల్గా చూసారంటే నన్ను కూడా చంపేస్తారు. సార్ సెకండ్ మైకోలు అల్లరి చేస్తుంటే నాశనం అయిపోతారని తిట్టారంట. అలా పర్సనల్గా స్టూడెంట్స్ని తిట్టదు సార్, చాలా తప్పది. తోటన్నోడికి తీటన్నోడికి తీరిక ఉండదంట. అలాగే లాస్ట్ బెంచర్ అంటే ఆకుండా అల్లరి చేస్తానే ఉండాలి, కానీ అప్పుడప్పుడు క్లాసులు కూడా వినాలి. మేము చదువుకున్నప్పుడు మాకు ఎవడో చెప్పలేదు, మీరైనా ఇంటే బాగుపడతారు. స్లిప్లా చంపేస్తాను. లాస్ట్ ఛాన్సా? ముందు తెలీదా? స్లిప్లు పెట్టద్దు, పక్కవాళ్ళు ఏమైనా చూపిస్తే రాసుకో. తర్వాత క్లాస్ ఎవరు మీది? ఏంటి మ్యామ్, క్లాస్ కావాలా? తీసుకోండి పర్లేదు, నా సిలబస్ అయిపోయింది. స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్లు అయ్యి మన వల్ల కాదు, కానీ గుంపులో అయితే చితకొట్టేస్తాను. ఏంటి మెద్దలోకి నేను సపోర్ట్ చేయాలా? ఫైనల్ ఇయర్ దాకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకున్నారనుకో, మీకు ఎవ్వరి సపోర్ట్ అక్కర్లేదు. ఏంటి నన్ను అప్పటికీ మర్చిపోలేవా? ఇదేమాట మీ సీనియర్స్ కూడా అన్నారు, జాగ్రత్తగా చదువుకో చాలు. మీరు మమ్మల్ని గుర్తుపెట్టేసి సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత నీకు ఎవడరా చదువు చెప్పింది అనే సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఉంటే చాలు.